బాబు గారు, 7వ ర్యాంకులున్న రేవంత్ సారు. కొత్త గ్రామ పంచాయతీలు, ఇంకింత మంది వస్తారు సర్పంచులు. మస్తుంది గ్లాస్ బ్రిడ్జ్, దేశంలో ఇదే ఫస్ట్. కులానికో పండుగ, మతానికో పండుగ, ప్రాంతానికో పండుగ, రాష్ట్రానికో పండుగ, దేశానికో పండుగ. ఒకళ్ళే ఒకళ్ళు చేసుకోరు, ఒకళ్ళ సంబరం ఇంకోళ్ళకి సంబరం అనిపించదు. ఎవ్వల లెక్క ఆళ్ళదే, ఎవ్వల ఎంజాయ్ ఆళ్ళదే. కానీ ఈ భూమి మీద ఉన్న 200 మీద దేశాలల్లా 100 కోట్ల మందికి పండుగ అంటే కొత్తేడాదే. దునియా మొత్తం దుంకులాడే పండుగ. మారేది క్యాలెండరే అయినా మనిషి జిందగీలా ఇదో సంబరమైంది. ఇంకా ఊరిచ్చుడేందబ్బా, సీదాగా సంబరాల కాడికి పోదాం పాన్రి. 31st అంటే 31st పోన్రి. తాగుడు, తినుడు, ఎగురుడు, దుంకుడు, ఆడుడు, పాడుడు. పట్నంకెళ్ళి పల్లె దాకా జోరున్నది. వయసుల కాడ లైన్లు, పర్మిట్ రూమ్ల అడ్డాలు, బాలర తానం, పబ్బుల తాండవం, ఈవెంట్ల ఎంజాయ్. ఈ ఏడాది బాధలన్నీ మర్చిపోయి కొత్త ఏడాదిలో కొత్త ఉండాలని సంబరాలతోటి ఎల్కని చెప్పిరన్నట్టు. ఏ పట్కరాపో 2 కాటన్ల బీల్ రాని ఒకలు చెల్ చాలా, ఇంకో 2 కాటన్లది అని ఇంకోగాలు. ఫుల్ బాటల్లో కూడా కాటన్ల లెక్కనే పట్టుకపోతున్నారంటే చూడండి ఇక మనోళ్ళు ఎంత దూపగా ఉన్నారో. 12 గంటల దాకా వైన్సులకుల్లా, 1 గంట దాకా పాలరుకుల్లా, అద్దుమ రాత్రి దాకా పబ్బులు, సాలయ్యేదాకా ఈవెంట్లు. 3 సీసాలు ఫినిష్. కష్టపడాలా, తాగాలా, గవర్నమెంట్ కి అంత ఇంత మేలు చేయాలా, ఇది మా లక్ష్యం. హ్యాపీ న్యూ ఇయర్ 2005. 2-3 రోజుల ముంచే స్టోర్ చేసి పెట్టినాం. స్టాక్ అయితే మంచిగానే ఉంటుంది అన్న. బీర్ ఎక్కువ సేల్ ఉంటుంది ఇప్పుడు. బీర్, బ్రాండీ, రమ్లా ఇళ్లలో తీసుకెళ్లి పార్టీస్ ఎక్కువ చేసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు బీర్ ఎక్కువ సేల్ ఉంది సార్. చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. మందుతో చేసుకుంటున్నాం. మంది తీసుకున్నాం, బీర్లు తీసుకున్నాం. డబ్బులుంటే పండుగ, డబ్బున్నా లేకున్నా మా దసరా మాకు మంది ఇస్తాడు. 31st ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. ఇవాళ కూడా ఇంట్లో వండుడేనా అంటే చికెన్ బిర్యానీలు, మటన్ కర్రీలు, చేపల ఫ్రైలు, మంచూరియాలు, తీరొక్క వంటలు, కమ్మటి రుచులు. హోటళ్లు, రెస్టారెంట్ల కంచెలి చిత్తం పార్సల్లు. ఇక ఆన్లైన్ లో ఆర్డర్లకైతే లెక్కనే లేదు. పార్సల్లు కట్టలేక ఇల్లు కొంటవలేక వాళ్ళు యాష్టగొనుడే తక్కువ. చికెన్ చేసినా, మటన్ వండినా, బాగారన్నం వండినా, కేక్ వస్తాము. ఇక ఏమైనా డ్రింక్స్ అవి ఇంట్లో ఆమె బిర్యానీ ఉంటుంది, తింటాం, మస్తు ఎంజాయ్ చేస్తాం. పెద్దలది తినుడు తాగుడైతే పూరలది కేకుల పండుగ. తీరి తయారు చేసి పెడితే ఎవరికి నచ్చింది వాళ్ళు కొంటపోయ్యండ్రు. 12 కొట్టుడే ఆల్చం, కేకులు కోసుడే కోసుడు, కీకలే కీకలు. ఇప్పుడు న్యూ ఇయర్ కి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆఫీస్ కి ఒక 10 kgs ఆల్రెడీ ఆర్డర్ చేసాము. ఇక తాగిన వాళ్ళని ఫ్రీగా ఇంటికాడ దించడానికి 500 కార్లు, 200 బైకులు పెట్టింది తెలంగాణ 4 వీలర్స్ సంఘము. ఎవరైతే డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకూడదు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికితే వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ గమ్యాన్ని చేరించడానికి మా బాధ్యత. ఇక ఎటు చూడండి, రండ్రి అని తాగి బండి ఎక్కిన వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఎట్లా తయారుగా ఉన్నారో. అందరు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు రోడ్ల మీద డ్యూటీలు చేయబట్టి దొరికిన వాళ్ళని నిడిచే ముచ్చటే లేదు. ఒక్కొక్కరు కిక్ మీటర్ కక్కేటట్టు తాగుతున్నారు. మళ్ళా ఇప్పుడు బుక్ అయ్యారంటే 10,000 దండుగా 6 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నదుల్లో. కొత్తేడాదిలో ఖర్చులు తగ్గించుకోవాలని కొందరు, పొద్దుగానే లేచి ఎక్సర్సైజులు చేయాలని కొందరు, మందు మానేయాలని కొందరు, కోపం తగ్గించుకోవాలని కొందరు, వ్యాపారం చాలు చేయాలని, కొత్త బండ్లు కొనుక్కోవాలని, ఇట్లా చాలానే ఉంటాయి. మరి పబ్లిక్ కోసం కొత్తేడాదిలో సర్కార్ ఏం చేయబోతుంది, ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది చూడాలి కదా. శనివారం మాపటిల్ క్యాబినెట్ మీటింగ్ లా చాలా ముఖ్యమైనవి డిసైడ్ కాబోతున్నాయి. ఫస్ట్ది రైతు భరోసా, ఎకరానికి 7,500. 7 ఎకరాల 10, 12 ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యాలనా వద్దా అనేది ఫైనల్ చేస్తుందట గవర్నమెంట్. అట్లనే కొత్త రేషన్ కార్డులు ఏళ్ళకెళ్ళి ఎదురు చూస్తున్నారు కాబట్టి కొన్ని సాంక్షన్ చేస్తారట పక్క. అట్లనే రైతు కూలీలకు ఏడాదికి 12,000 మొన్ననే ఇస్తామన్నారు గానీ వాయిదా పడ్డది. ఎప్పుడు ఇయ్యాలి, ఎంతమందికి అనేది ఖాయం చేయబోతున్నారు. అయితే ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఊళ్ళపొంటి సర్వే దగ్గర
పడ్డది కాబట్టి ఈ పథకం చాలు కాబోతుంది. సర్పంచ్ ఎన్నికల బీసీ రిజర్వేషన్ల కోసం డిక్లరేషన్ కమిటీ రిపోర్టు మీద ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ బోర్డు ఇట్లా శాన్యం ఉన్నాయి. ముఖ్యమంత్రి సారు మంత్రులు కొని అన్ని వివరంగా మాట్లాడుకొని ఎట్లా ముంగట్టుకు పోయేది చెప్తారు. ఇవాళ పాత నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద మంత్రుల మీటింగ్ నడిచింది. పెండింగ్ పనులు చెప్పున్నా ఓడిపిస్తారట. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అంతా ఆగమాగం చేసిరని గరమైండు వెంకటరెడ్డి సారు. కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం కట్టినట్టే కట్టాం, కళ్ళ ముందల్లే కట్టాం, కళ్ళ ముందల్లే కూలిపోయింది. అది లేకుంటేనే ఈసారి 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే విధంగా ఊర్లలో ఈ పాటికే ఫుల్ జోష్ ఉండాలి. పెద్ద లీడర్లకెళ్ళి పైరోవులు, ఆడకట్టుకు మీటింగులు, వార్డులెన్ని, పబ్లిక్ ఎంతమంది, ఎవరికి ఏం కావాలి, ఏది ఎట్లా సప్లై చేయాలి, సిట్టింగులు ఏడబెట్టాలి, కొత్త గిఫ్టులు ఏం పంచాలి, ఖర్చుల లెక్కెంత, ఓటుకు అడుగుతున్నదెంత, ఇట్లా చాన్నే ముచ్చట్లుంటాయి. కానీ పల్లెలలో సప్పుడే లేదు. ఓట్ల టైం దగ్గర పడుతుంటే గా కుర్చీ దిక్కైతే చూస్తలేరుల్లా. ఎందుకో పాతోళ్ళని అడిగితే తెలుస్తుంది కానీ ఇక అస్సలు వార్తేందో చూడర్రి. తెలంగాణలో ఇంకో 200 కొత్త గ్రామ పంచాయతీలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో ఎక్కువ రావచ్చునట. ఈ 3 సుత ఏజెన్సీ జిల్లాలు. చిన్న చిన్న గూడాలు, తండాలను కలిపి గ్రామ పంచాయతీ చేస్తారట. తండా జీపీ అయితే ఊరికి డాంబర్ రోడ్డు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు పడతాయి. చక్కటి డ్రైనేజీలు, గల్లీల కరెంటు స్తంభాలు, ఊర్లోనే పంచాయత్ ఆఫీసు, సర్కారు బాడీ, లైబ్రరీ, దవాఖానా ఇట్లా అన్ని సౌలతులు వస్తాయి. ఆల్రెడీ 12,769 పల్లెలు ఉన్నాయి. కొత్తవి కలుపుకుంటే 12,969 అవుతాయి. అయితే పాత సర్కార్లకు ఇట్లనే తండాలను ఊర్ల కింద మార్చిర్రు గాని కొత్త బంగ్లాలు కట్టుడు మారిస్తే ఇప్పటికీ కిరాయిలనే నడుస్తున్నాయి ఆఫీసులు. మొదలుగా తిప్పలు తప్పియాలి, పంచాయతీలకు కొత్త బంగ్లాలు కట్టాలి. ఇక జనవరిలోనే కులగణన లెక్క బయటకిడిచి రిజర్వేషన్ల ప్రకారం బీసీ సీట్లు తేల్చి ఫిబ్రవరిలో సర్పంచ్ ఓట్లకు పోయే పనులున్నది సర్కారు. ఈ లోపే కొత్త పంచాయతీలు ఫైనల్ చేయాలి, అన్నిటికి కలిపి ఒక్కపారే ఓట్లు పెట్టాలి. అంటే కొత్త ఏడాదిలో కొత్త జీపీలు, కొత్త సర్పంచులు రాబోతున్నారు అన్నట్టు. ఈ ఏడాది మొత్తం నేను ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మిలిగిందని లెక్కలు చూసుకోవచ్చు కొందరు. జాబులు చేస్తోళ్ళైతే ఏడాది మొత్తం ఎంత జీతం వస్తుంది, వచ్చిన పైకంతో ఏం కొన్నా, ఏం దాచినా అనే ఆలోచన చేస్తారు కావచ్చు. దందాలు చేస్తోళ్ళైతే పెట్టుబడి ఎంత అమ్మినా, షాప్ కిరా ఎంత కట్టినా, తొవ్వ ఖర్చులకు ఎంత అయింది, లాభం ఎంత మిలిగింది, నష్టం ఎంత వచ్చిందో చూస్తారు. మరి లీడర్ల ముచ్చటేంది అర్చుకుందాం పాన్రి. దేశంలో సిరిమంతుడైన సీఎం ఎవరో ఎరికేనా? ఇంకెవరు మన చంద్రబాబు సారే. 931 కోట్లు ఆస్తుందట ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి. కాకుంటే సార్ మీద ఉత్తమ 36 కోట్లే ఉంటే ఇంటి ఆమె పేరు మీద కడమ 895 కోట్లు. ఏమో అనుకున్న మరిటేజ్ పాలన మీద మంచిగానే కమాయిస్తున్నట్టున్నాడు. ఇక 332 కోట్లతోటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 2వ ర్యాంకులుంటే 51 కోట్లతోటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారథి 3వ జాగా. ఇంతకు మన ముఖ్యమంత్రి ర్యాంకు ఎప్పురి అంటున్నారులే. 30 కోట్లతోటి 7వ ర్యాంకు కొట్టిండు. రేవంత్ రెడ్డి సార్ కు ఊళ్ళో భూములు, శెల్కలు ఉన్నాయట. మాకు గిన్ని ఆస్తులున్నాయని ఎలక్షన్ సంఘానికి చెప్తే ఏడీఆర్ సంఘం గాలెక్కలు బయట పెట్టింది. ఇప్పుడు 28 రాష్ట్రాలలో చంద్రన్న నెంబర్ 1 అమీర్ సీఎం అయితే బెంగాల్ మమతక్క నిరీ గరీబ్ సీఎం. 3 మాటల ముఖ్యమంత్రి అయినా మేడానికి ఉత్త 15 లక్షల ఆస్తే ఉందట. మళ్ళా మన కాడ సర్పంచులు, వార్డు మెంబర్లు ఉన్నాయంపో. ఇక అందరివి కూడేస్తే 1630 కోట్లు అని తేలింది లెక్క. అప్పులు చూస్తే ఆస్తిలో 2వ జాగలున్న పేమాకాండ్ సారే ఇంట్లో ఫస్ట్ ర్యాంకు 180 కోట్లు అందే వెళ్ళిందట. చంద్రన్నకు 10 కోట్లు, రేవంత్ రెడ్డి సార్ కు 1,30,00,000 అప్పు ఉంది. ఈ ముచ్చటింటుంటే రాష్ట్రాల నేల ఈ ముఖ్యమంత్రుల కంటే కొందరు ఓటర్లే నయం అనిపిస్తున్నది కదా. హౌమల్లా ఎన్నికల సంఘానికి చెప్పే లెక్కలు గిట్లనే ఉంటాయి. లేకుంటే మాకు 100 ఎకరాలు ఉంది, మంచి ఫామ్ హౌస్ ఉంది, అందాల బంగ్లా కట్టినాం, కంపెనీలు పెట్టినాం, కోట్ల రూపాయలు కమాయిస్తున్నాం అని చెప్తారా ఏంది? అవసరమైతే పదవి ఏ వాటికే ఆస్తులు లాసానేమని కూడా చెప్తారు. ఎవరన్నా పెద్ద ఆఫీసర్ చెకింగ్ వస్తుండ్రు అనుకో, చిన్న కథ ఉండదు. ఎప్పుడు లేనంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుంటారు. పబ్లిక్ తోని కమ్మగా తీయగా మాట్లాడుతుంటారు. ఎవ్వలకి ఏ తక్లీఫ్ లేకుండా పనులు అరుచుకుంటారు. ఇక పెద్ద సార్ వచ్చిపోయిందంటే చాలు ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే ఉంటది. మొన్ననే వచ్చిపోయే, మళ్ళా ఇప్పట్లో రాడు. ఎన్నడో సార్కు బుద్ధి పుట్టినప్పుడు వచ్చే వరకు ఆడింది ఆట, పాడింది పాట అనుకుంటారు. కానీ ఒక్కొక్క పారి గిట్ల సుతా అవుతుండొచ్చు. వాడికి ఎడిపోయినవరా వస్తే అడుచుకోవట్లేదు, ఏం అడుచుకోవట్లేదు. తరుణ్
రమ్మన్నా వచ్చిన అందుకనే. పోరలతో దోస్తు మాట్లాడినట్టే ముచ్చట పెట్టుకుంటా బువ్వ తింటున్నది ఎవరంటే భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు. రాయగిరి స్కూల్ కు పోయి పగటిల్లి బువ్వ తిన్నాడు. మంచిగొండిరని వంట చేసిన వాళ్ళకి సన్మానం సుత చేసిండు. మంచిగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి సైకిల్ కొనిస్తా అన్నాడు. కానీ ఇదే బడికో వారం కింద వచ్చినప్పుడు ఎట్లుండేనంటే మీరు ఇట్లా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఏం వండుతురమ్మా గిట్లా అంటే పోరల పరిస్థితి ఏం కావాలి అని మంచిగానే చూపిండు. వంటారంతా తిరిగి చూసిండు. మాల్ మసాలాలు ఏమేస్తున్నారో చెకింగ్ చేసి మారకుంటే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చుడే కాదు, హెచ్ఎం కు ఇంకో టీచర్ కు నోటీసులు ఇచ్చిండు. మరేమన్నా మారిందా లేదా అని ఇవాళ మళ్ళోపారి వచ్చి చూసిండు అన్నట్టు. ఏం మళ్ళొస్తాడా తీయని లాపర్వ చేయకుండా పోరలకు మంచిగా అండి పెడుతున్నోళ్లను సుగుసొస్తమే అయిపోయా వాళ్ళే అండుతారు తీయ అనుకోకుండా మళ్ళా పోయిన కలెక్టర్ సార్ ను తారీఫ్ చేయాల్సిందే. ఇంటి ముంగట ఓ పెద్ద బంగ్లా, ఇంటెనక 2 అంతరాల మిద్దే, ఇటు పక్కకో ఇల్లు అటు పక్కకో ఇల్లు, రోడ్ల మీదకి వస్తే మొగుళ్ళు దాకే బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, సుక్కలు దిగిపడ్డట్టు ఆడోటి ఈడోటి ఓ చెట్టు కనబడితే మా ఎక్కువ. ఇంటి ముంగట పూల కుండీలు తప్ప చెట్లు పెంచే పరిస్థితే ఉండదు. ఏమున్నా అట్లా పార్కుల పొంట పోవాల్సిందే. పట్నంలోనే అనుకుంటే గీ ముచ్చట ఇంకా పరిచయం చేస్తుంది పో. తెలంగాణలో పచ్చదనం పల్సగైతున్నదట. 2 ఏళ్లలో 25,000 ఎకరాలలో అడవులు తగ్గినాయని దేశమంతటా అడవుల కతర్చుకునే సంఘపోలే సాటింపేసిండ్రు. 33 జిల్లాలకు 12 జిల్లాలలో చెట్లు తక్కువైనాయి అంటే ఆలోచన చేయవలసిన ముచ్చటే. అడవుల జిల్లా అని పేరు పోయిన ఆదిలాబాదు, నిర్మల్, ఆసిఫాబాదు, కొత్తగూడెం, మహబాద్, ములుగు, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలను అయితే ఎక్కువ మటుకు తగ్గినాయట. పచ్చని చెట్లు కనబడితే కళ్ళు మండుతున్నాయేమో కొందరికి. రాత్రికి రాత్రే కొట్టేసుడు, సాటుగా దుంగలు మోసి పైకంక మాయించుడు. పోడు వ్యవసాయం పేరు మీద చెట్లు నరుకుతుంటే అట్లా కొంత తగ్గబట్టే రియల్ ఎస్టేట్ వచ్చి పెద్ద పెద్ద కొండలు గుట్టలే మింగుతుండేరే. పర్మిషన్ తీసుకునేది 10 ఎకరాలకు, అమ్ముకునేది 100 ఎకరాలు. కంపెనీలో డెవలప్మెంట్ పేరు మీద కనబడకుండా మాయం చేస్తున్నారు. ప్రకృతికి కోపం వచ్చి అడవులకు అగ్గి అంటుకొని కొంత ఆగమవుతున్నాయి. 2 ఏళ్లలో 700లకు మీదనే అగ్ని ప్రమాదాలు జరిగి చెట్లు కాలిపోయినాయట. వరదలు, భూకంపాలతోటి కొంత నష్టం అయ్యింది. మొన్న ములుగులో చూడలేదా, ఒకటే పారి 500 ఎకరాలలో 80,000 చెట్లు పడిపోయినాయి. అడవులు పలసగైతుండే వరకు అందులో జీవరాశి తగ్గి మేత దొరకక పుల్లులు ఉల్ర మీద పడే కథ కాబట్టి ప్రకృతితో జరిగే నష్టం ఆపలేం గాని మన అవసరాల కోసం చెట్లు నరకు తగ్గిస్తే కొంతరన్నా తిప్పలు తప్పియచ్చు. ఎన్నికలలో పోటీ చేయాలంటే ఎంత కథ ఉంటుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఊరూరు తిరిగి ప్రచారం చేయాలి, వెనకాల కార్యకర్తలను తిప్పుకోవాలి, వాళ్ళ తిండి తిప్పలు అరుచుకోవాలి, బండ్లలో పెట్రోలు డీజిల్ కొట్టియాలి, వాళ్ళు ఉండటానికి సవలతి చేయాలి. ఇక పబ్లిక్ మందు బీరు బిర్యానీ వంచాలంటే తడిసి మోపెడైతుంది ఖర్చు. గదుకే ఓట్లు వస్తున్నాయి అంటే ఓ ఎకరం అమ్ముడో లేదంటే ఏంటన్నా వడ్డీకి తెచ్చుడో చేస్తుంటారు లీడర్లు. ఎంతైనా ఖర్చు పెడతానికి తయారైతుంటారు. గీ సారు మాత్రం అలాగున్నాడుల్లా. చీపురు పాటోల రాజకీయమే అలాగుంటదుల్లో. సారెవలో ఎరికే కదా, అప్పట్లో లిక్కర్ కేసులో 15 నెలలు జైలు నుండి మొన్న నడువనే బయటకు వచ్చిన ఢిల్లీ పాత చిన్న సీఎం మనీష్ సిసోడియా సారు ఓట్ల పోతానికి పైసలు లేవు, మీరే ఆసరగారు అని పబ్లిక్ ను కోరుతున్నాడు. మునుపు మీ పైసలతోనే గెలిచి అసెంబ్లీలో పాదం మోపినా, స్కూళ్లు బాగు చేసినాం, మంచి ఎలువడి ఇచ్చినాం, ఇప్పుడు సుత మీ హిమ్మతి కావాలి అంటున్నాడు. 1000, 5000, 10,000, 20,000, 50,000 మీకెంత దోస్తా అంత ఎయ్యూరి నాకు ఆసరగారు అని క్రౌడ్ ఫండింగ్ కమ్మ తెరిస్తే 100 రూపాయల కాంచెల్లి 10,000 దాకా పంపిస్తున్నారు. ఆల్రెడీ 3 లక్షలకు మీదనే జమ అయినాయి. ఢిల్లీలో అసెంబ్లీ ఓట్లున్నాయి. ఇప్పుడు ఇంకో 6 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చుడేనట. ఓట్లొస్తే పబ్లిక్ కు పైసలు వంచిన లీడర్లనే చూసినాం గానీ పబ్లిక్ పైసలతో నోట్లకు పోయే లీడర్ సార్ ఒక్కడే కావచ్చు పోరి. అంటే పబ్లిక్ పైసలతోనే రాజకీయంలో ఉన్న చెత్తను ఊడ్చే కార్యమే ఎట్లా చూడాలి మరి. ఢిల్లీ పబ్లిక్ పైసలు వంచిన లీడర్ కోట్లేస్తారో, పైసలు అడుక్కున్న లీడర్కే జై కొడతారో. శనారం ఆయితారం పూట దుర్గం చెరువు తీగల బ్రిడ్జి మీదకి పబ్లిక్ బగ్గొస్తారబ్బా. చుట్టూ చెరువు అందాలు, రంగురంగుల లైట్లతోని బ్రిడ్జి. ఈడికెళ్ళి ఆడదాకా నడుచుకుంటా తీరు ఫోటోలు సెల్ఫీలు దిగుతారు. అటు కిందికి దిగితే చెరువులో మంచిగా బోటు షికారీ చేయొచ్చు, తీరొక్క తిండి రుచి చూడొచ్చు. లక్నవరం పోతే ఆడసుత పెద్ద తీగల వంతెన ఉంటది. చెరువు మీద అడుగులేస్తున్నట్టే అనిపిస్తది. ఇది అంతకు మించి మంచిగా చూడండి. సీఎం స్టాలిన్ సార్ నడుస్తున్నది గాజు వంతెన మీద. కిందికి చూస్తే క్లియర్గా నీళ్లు కనబడుతున్నాయి.
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద మండపంకెళ్లి తిరువల్లూరు ఇగ్రాల నడుమ 77 మీటర్ల పొడవు 10 మీటర్ల ఎడల్పు తోటి 37 కోట్లు ఖర్చు పెట్టి గాజు వంతెన కట్టించింది సర్కార్. దేశంలో సముద్రం మీద కట్టిన ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి ఇదే. మున్పు ఇటుకెళ్ళి పోవాలంటే పడవల మీదనే. ఇప్పుడు గీ వంతెన మీద నడుచుకుంటా పోవచ్చు మంచిగా. చుట్టూ సముద్రం మీదంగా గాజు వంతెన, నీళ్ల మీద నడుస్తున్నట్టే అనిపిస్తుండొచ్చు. కన్యాకుమారిలో ఇదో పెద్ద టూరిస్ట్ జాగా, పబ్లిక్ బగ్గా పోయేస్తుంటారు. బ్రిడ్జి చూస్తానికి ఇప్పుడు ఇంకింత పెరుగుతుండొచ్చు. రంగురంగుల కరెంటు బుగ్గలు పెడితే రాత్రిపూట గాజు వంతెన శమక్కుమంటుంది పో. దునియా దేశాలలో బగ్గ బంగారం ఎక్కడుందంటే ఇండియాలో మహిళల దగ్గరనే. 25,000 టన్నులుందట. 25,000 కిలోలు కాదు, టన్నులే. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు సుతం మన తర్వాతనే. 100కి 40 పాళ్ళు దక్షిణ భారత మక్కలే బేరం చేసిరట. భారతీయ మహిళలు బంగారం అని గోల్డ్ లెక్కలు అడుచుకునే సంగపోలే బయట పెట్టిండ్రు. అగో అంతా మీరేనా, మాకేం తక్కువ అని బంగారు బాబులు సుతా పోటీ ఇస్తున్నారు. వరెవ్వా, బంగారం తోటి తాళ్ళు పేనినట్టే ఉన్నది. మొత్తం పెద్ద పెద్ద షైన్లే, ఒక్కోటి కిలో ఉండొచ్చు. ఓ షైన్ కు పెద్ద లాకెట్, దాని మీద సింహం బొమ్మ, చేతులకు బంగారు కడాలు, ఏళ్లకు సరిపోరు ఉంగరాలు. ఎవలి బంగారు బాబు అంటారా? మన హైదరాబాదేనట. హోష్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ సారు. బంగారం అంటే మస్తు కాయిషట. పెయి నిండా గోల్డ్ చైన్లు వేసుకొని పొద్దుగల 7 కొండల ఎంకన్న దర్శనం చేసుకుంటే భక్తుల చూపంతా బంగారం మీదనే. 5 కిలోలు 4 కిలోల మాల్ మోస్తుంటే ఎగవడెగవడి సెల్ఫీలు దిగుతున్నారు. అదేందో గాని ఈ నడుమ ఒకళ్ళేనుకోకళ్ళు బంగారు బాబులంతా కొండకు లైన్లు కడుతున్నారు పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.